They have told simply, clearance from political angle is declined. It's a simple political reason. Just now I came to know that you people have created all these media, social media. Everyone is speculating something. Officially, I have mentioned this is my program. This is my travel program. I have mentioned everything in this column. అవన్నీ కామెంట్ మళ్ళీ మాట్లాడుతున్నా అసెంబ్లీలోకి వస్తావు కదా. థ్యాంక్ యూ. పార్టీ మేము మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇందులో స్పష్టంగా విద్యకు సంబంధించి, క్రీడలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన పర్పస్ ఆఫ్ విజిట్ని ఈరోజు మేము తీసుకొని ముందుకు వెళ్తున్నామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ద ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రమోట్ తెలంగాణ యాజ్ ఏ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్ హబ్ అండ్ ఫెసిలిటీస్ కొలాబరేషన్స్ and investment that can bring world-class universities, educational institutes in Telangana. ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 యొక్క ప్రణాళికను తీసుకొని ముందుకు వెళ్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి క్రిస్టల్ క్లియర్గా వివరాలు అందించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ has examined the proposal. Clearance from political angle is declined. లాస్ట్ టైంలో సింపుల్గా రిప్లై చేశారు. సో రాజకీయ పరమైన నిర్ణయాలతో మేము మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పింది. వాట్ ఈస్ ద పొలిటికల్ రీజన్? ఐ వాంటెడ్ టు ఆస్క్ నరేంద్ర మోడీజీ. రైట్. ఇక విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మీడియాతో సమావేశమయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు, రాజకీయ కారణాలతోనే తనకు అనుమతి నిరాకరించారు. ఇది తనకు అనుమతి నిరాకరణ కాదు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికి అనుమతి నిరాకరణ. గుజరాత్కు ఒకలా, తెలంగాణకు ఒకలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. గుజరాత్ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి ఎందుకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు? రాజకీయ కారణాలని చెప్తూ ఉన్నారు. రాజకీయ కారణాలంటే 2047 వికసిత్ భారత్ ఎలానో 2047 తెలంగాణ రైజింగ్ కూడా ఆ విధంగానే పెట్టుబడుల లక్ష్యంగానే నేను విదేశీ పర్యటనలు చేపట్టాను. ఇందులో రాజకీయ కారణాలు ఎక్కడ కనిపిస్తున్నాయి మీకంటూ ఆయన ప్రశ్నించారు. ఇక కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే కూడా ప్రశ్నించిన విషయాన్ని ముఖ్యమంత్రి మీడియా ముఖంగా చెప్పారు. పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చాను, కానీ
కేంద్రంలోని కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతల గురించి నేనిక మాట్లాడాలి అని అనుకోవడం లేదు. ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా వెళ్లేందుకు అనుమతిని తిరస్కరించడం ఎందుకో కేంద్ర ప్రభుత్వమే జవాబు చెప్పాలి. అమెరికా పర్యటన గురించి ముందుగానే నేను వివరాలు పంపినా అమెరికా పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విదేశీ పర్యటనపై కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. కోట్లాది మంది కేంద్రం వైఖరిని తప్పుపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశానికి సంబంధించి సమాధానం చెప్పాలి. తెలంగాణకు సంబంధించి విద్యలోనూ క్రీడల్లోనూ పెట్టుబడుల కోసమే అమెరికాకు వెళ్తున్నామని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి ముందే చెప్పాం. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడుగడుగునా అడ్డుకుంటుంది. మొన్న కూడా మనం చూసాం, మెట్రో రైలు అంశంలో కావచ్చు, తెలంగాణకు వచ్చే నిధుల విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటుంది తెలంగాణ అభివృద్ధిని. నా పర్యటనను తప్పుదోవ పట్టించేలా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలకు బాధ్యత లేదా? తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ ముందుకు వెళ్లాల్సిన అవసరం గురించి, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి అంటూ కూడా మాట్లాడారు. గుజరాత్ సీఎం అంశాన్ని ప్రస్తావించారు తెలంగాణ సీఎం. గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణ సీఎంకు ఎందుకు అనుమతి నిరాకరించారో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. విదేశీ పర్యటనను కావాలనే అడ్డుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేతల ఆరోపణలపై ఇక స్పందించను. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. తెలంగాణ పట్ల కేంద్రం పూర్తి వివక్ష చూపిస్తుంది. కేంద్ర నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముక్తకంఠంతో ఎదిరించాల్సిన సమయం ఆసనమైంది. 4 కోట్ల ప్రజలను అవమానించారు. ఇక్కడ రేవంత్ను ఒక్కడనే అవమానించలేదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవమానించలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజానికాన్ని భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ అవమానించింది. గుజరాత్ ఆధిపత్యానికి ఇది నిదర్శనం. ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రికి పర్యటనలు ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి పర్యటన అనుమతి ఇవ్వకపోతే ఎలా చూడాలి? దేశ ప్రధాని గుజరాత్కు ముఖ్యమంత్రిలానే వ్యవహరిస్తున్నారు, గుజరాత్ వ్యక్తిగానే వ్యవహరిస్తున్నారు తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆయన ప్రధాని అన్న సంగతిని మర్చిపోతున్నారా అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఇక దేశం మొత్తంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, లోక్సభలో మా ప్రతిపక్ష నేత రాహుల్ ఖచ్చితంగా ఈ అంశంపై మాట్లాడతారు. లోక్సభలోనే ఈ అంశానికి సంబంధించి ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకు తెలంగాణ సీఎం అమెరికా పర్యటనను అడ్డుకున్నారనేది రేవంత్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని కూడా సీఎం రేవంత్ చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా టార్గెట్ చేశారు సీఎం. ఇక కొండా సురేఖ ప్రస్తావన వస్తుంది, ఖచ్చితంగా సీఎం మాట్లాడతారు అనుకుంటే ఆ ప్రస్తావన లేకుండానే సీఎం రేవంత్ ప్రెస్ మీట్ని ముగించారు. అమెరికా పర్యటనపైనే కాన్సన్ట్రేట్ చేశారు. అమెరికా పర్యటన గురించే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. మొట్టమొదటిసారి తెలంగాణ గురించి పదే పదే ప్రస్తావించారు సీఎం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు గలమెత్తాలి, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ప్రశ్నించాలి అంటూ తెలంగాణ అంశాన్ని పదే పదే ప్రస్తావించే ప్రయత్నం చేశారు ఈ ప్రెస్ మీట్లో సీఎం. ఇక కొండా సురేఖ అంశాన్ని క్రమశిక్షణా కమిటీ పరిశీలిస్తుంది అని ఒకే ఒక్క మాట చెప్పి ఆ మాటతోనే ప్రెస్ మీట్ని ముగించారు. ఇక రకరకాల అంశాలు మాట్లాడారు సీఎం. అమెరికా పర్యటన ఏ విధంగా జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశాన్ని కూడా మాట్లాడారు. తనను అడ్డుకోగలిగారేమో కానీ తన అభివృద్ధిని మాత్రం అడ్డుకోలేరు, తన ఆలోచనలను అడ్డుకునే ప్రయత్నం చేయలేరు. అక్కడికి అధికారులను పంపించాం. తర్వాత డిసెంబర్లో జరిగే సమ్మిట్ గురించి కూడా మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరగబోతుంది. ఆ సమ్మిట్కు కూడా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు అందించేందుకు వెళ్తూ ఉంటే తెలంగాణ అభివృద్ధిని ఈ అడ్డుకోవటం కాకపోతే ఇంకేముంటుంది? తెలంగాణలో ఒక సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా తెలంగాణ ఆకాంక్షలను, ఆశయాలను, తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులను గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దేశానికి వికసిత్ భారత్ 2047 ఎలానో తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ రైజింగ్ 2047 అనే లక్ష్యాన్ని మేము పెట్టుకున్నాం. ఆ లక్ష్యానికి పార్టీలను పక్కన పెట్టి ఒక రాష్ట్రానికి సహకరించాల్సిన ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వమే వివక్షకు గురి చేసింది. గుజరాత్కు ఒకలా, తెలంగాణకు ఒకలా వ్యవహరించింది. ఇక్కడ అనేక అంశాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏం చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారు తెలంగాణ నుంచి. భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా ప్రశ్నించాలి. ఈ 4 కోట్ల ప్రజల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా ఉన్నారు. ఇది రేవంత్కు జరిగిన అవమానం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి జరిగిన అవమానం కాదు, యావత్ తెలంగాణకు జరిగిన అవమానంగా దీన్ని చూడాలి. 4 కోట్ల ప్రజలు ఈ అంశంపై మాట్లాడాలి. ఇప్పటికే కోట్ల మంది మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనను అడ్డుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? 2 కారణాలు ఒకటే, 2 దేశాలకు వెళ్లే అంశాలు ఒకటే అయినప్పుడు లండన్కు అనుమతి ఇచ్చి అమెరికా ఎందుకు నిరాకరించారు? అంటే గుజరాత్ కన్నా తెలంగాణ ఎక్కువగా అభివృద్ధి చెందబోతుందా? గుజరాత్కు రావాల్సిన నిధులు తెలంగాణకు తీసుకొస్తామని చెప్పి
భ్రమలో పడిపోయారా, లేదంటే తెలంగాణ ఎక్కువగా అభివృద్ధి అవుతుంది, గుజరాత్కు రావాల్సిన నిధులు, గుజరాత్కు రావాల్సిన పెట్టుబడులు రావని చెప్పి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? పెద్దన పాత్రలో ఉన్న ప్రధాని, దేశానికి ప్రధాని అయినప్పుడు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. గుజరాత్కేమో అనుమతులు ఇస్తారు, తెలంగాణకు వచ్చేసరికి అనుమతులు నిరాకరిస్తారు. నేను ముందుగానే నా అమెరికా పర్యటన గురించి చెప్పాను, ఏం జరుగుతుంది ఎందుకోసం అనేది. అక్కడ ఎంబసీలు ఉంటాయి, వాళ్లే మాట్లాడతారు. రాయబార కార్యాలయం వేదికగానే ఏ అంశాలైనా ఏ చర్చలైనా మాట్లాడతాం. ఇక్కడ ఏది కూడా దాచాల్సిన అవసరం లేదు, ఏది దాచిపెట్టే పని లేదు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగానే 2 దేశాల పర్యటనలు పెట్టుకుంటే ఒక దేశ పర్యటనకు అనుమతి ఇచ్చి మరో దేశ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవటాన్ని ఏ విధంగా చూడాలి అనే అంశాన్ని కూడా మాట్లాడారు. ఇక కొండా సురేఖ అంశం గురించి సీఎం మాట్లాడతారనుకుంటే క్రమశిక్షణ కమిటీయే పూర్తి బాధ్యత తీసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుంది అంటూ ఒకే ఒక మాటతో ముగించే ప్రయత్నం చేశారు కొండా సురేఖ ఇష్యూని. ఇక కొండా సురేఖ అంశాన్ని మాత్రం మొత్తం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది, ఆ కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ తప్ప క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందే అంటూ కూడా రేవంత్ చెప్పారు. ఇక రేవంత్ ప్రెస్ మీట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రేవంత్ పర్యటనను ముగించుకొని వచ్చిన తర్వాత 2 దేశాల పర్యటన అనుకుంటే ఒక దేశానికి పర్యటనకు అనుమతి ఇచ్చారు, మరో దేశానికి పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది తెలంగాణపై. మొదటిసారిగా తెలంగాణకు సంబంధించి ఎక్కువగా తెలంగాణ ప్రజానికానికి సంబంధించి సీఎం అయిన తర్వాత ఎక్కువగా రేవంత్ మాట్లాడారు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. సో ఎలా చూడొచ్చు సీఎం ప్రెస్ మీట్? రైట్ వంశీ, ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై కూడా అంటే కేంద్రంపై కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే కేంద్రం కుట్ర చేసిందనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రికి లేని రూల్స్, ఏ ముఖ్యమంత్రికి ఇవ్వని అంత అంత అనుమతులు సంబంధించి కూడా అనుమతుల విషయం సంబంధించి కావచ్చు, తనకే ఎందుకు రూల్స్ పెట్టారంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే బీజేపీ ముఖ్యమంత్రులకు అనుమతి లభించినప్పుడు తనకు ఎందుకు లభించలేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఓ విధంగా చెప్పాలంటే తెలంగాణ అభివృద్ధిని మోడీ అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన పెట్టుబడుల విషయం సంబంధించి కావచ్చు, తెలంగాణ అభివృద్ధి సంబంధించి కావచ్చు, తను విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అది కేవలం మోడీ కుట్రతోనే అడ్డుకున్నారనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక కొండా సురేఖ చర్యలకు సంబంధించి మొత్తం కూడా ఆ బంతిని ఇప్పుడు కేంద్ర చేతిలో ఉన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ సంబంధించి కావచ్చు, క్రమశిక్షణ కమిటీ ఏఐసిసికి నివేదిక పంపుతుంది. మళ్ళీ ఏఐసిసి ఆ నివేదికను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు క్రమశిక్షణ కమిటీకే వదిలేస్తారని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే తన చేతుల్లో ఏమీ లేదని కూడా ఒక విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇది కేవలం అంటే పూర్తిగా క్రమశిక్షణ చర్యలకు సంబంధించి కూడా ఏఐసిసి చూసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఆ చర్యల విషయానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏఐసిసి నిబంధనలు పాటించాలి. అదేవిధంగా కొండా సురేఖపై చర్యలకు సంబంధించి మొత్తం కూడా ఏఐసిసి ఏం చెప్తుందో అది మొత్తం కూడా పాటించాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ రోజు నిజంగా అంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. కొండా సురేఖపై సంబంధించి ఈ రోజు చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజు భేటీలు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ సంబంధించి వారి చర్చకు వచ్చే అవకాశం ఉంటుందనేటువంటి ఒక చర్చ కూడా సాగింది. కానీ ప్రస్తుతం సీన్ చూస్తుంటే మాత్రం ఇప్పట్లో చర్యలు ఉండేటట్టు లేవనేటువంటి కొంత సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న హైదరాబాద్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బెంగళూరులో కొండా సురేఖ ఖర్గేతోని భేటీ అయ్యారు. ఆ భేటీలో ఎటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి అనేటువంటి విషయాలు కూడా కొంత గోప్యంగా ఉంచుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఒక మంత్రిపై చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఏఐసిసి ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. ఏఐసిసి ఆదేశాల మేరకి ఇటు రాష్ట్ర అధినాయకత్వం కావచ్చు, క్రమశిక్షణ కమిటీ మూవ్ కావాల్సి ఉంటుంది. కానీ ఈ క్రమశిక్షణ కమిటీకి ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా కొంత చూడాల్సి ఉంది. నిజంగా చర్యలు తీసుకుంటారా? ఒకవేళ చర్యలు తీసుకుంటే బీసీల నుంచి మహిళల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా కొంత నివేదిక ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డికి 18 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎమ్మెల్సీలు అతనికి మద్దతుగా వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత కూడా ఒక్క మంత్రి కూడా మద్దతుగా వచ్చినటువంటి పరిస్థితులు అయితే లేదని చెప్పాలి. కానీ నిన్న ఖర్గేతో భేటీకి సంబంధించి కూడా కొంత ప్రచారం అయితే జరిగింది. ఎందుకంటే కొండా సురేఖ సంబంధించి ఖర్గేను కలవడం వెనుక కొంతమంది మంత్రుల ప్రమేయం ఉందనేటువంటి విషయం కూడా సంబంధించి కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. కొంతమంది మంత్రుల సూచనలు సలహాల మేరకే ఆమె
ఖర్గే దగ్గరికి వెళ్ళడం, ఖర్గే ఏమంటే అపాయింట్మెంట్ ఇవ్వడం, గంట సేపు సాగినటువంటి సంబంధించినటువంటి భేటీలు చాలా కీలకమైన విషయాలు కూడా వెల్లడించినట్టు తెలుస్తా ఉంది. మంత్రులను కొంత డమ్మీలుగా చేసి కూడా రేవంత్ రెడ్డి అతని అన్నదమ్ములు మొత్తం కూడా షాడో సీఎం లెక్క వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా కొంతమంది మంత్రులు కొండ సురేఖకు నూరిపోశారనేటువంటి విషయాన్ని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతా ఉంది. మరి ఆ కొండ సురేఖకు సంబంధించి ఆ గంట సమయంలో ఏం మాట్లాడారు, ఎటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చారనేటువంటి విషయాలు కూడా కొంత సస్పెన్స్ గా మారింది. కానీ ఈ రోజు మాత్రం ఎటువంటి విషయాలకు సంబంధించి కొండ సురేఖపై చర్యలు ఇప్పుడు తీసుకుంటాం, రేపు తీసుకుంటాం అనేటువంటి విషయాలు అయితే ఇంతవరకు అయితే తెరపైకి రానట్టుగా తెలుస్తోంది. కేవలం అంటే తన చేతిలో ఏమీ లేదు, మొత్తం కూడా కేంద్రం చేతిలో ఉన్నాయి అనేటువంటి ఒక ఇండైరెక్ట్ కూడా ఆయన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే జాతీయ స్థాయి నేతలకు సంబంధించి కొంత వారి చేతుల్లో ఉన్నాయనేటువంటి ఒక విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు కేంద్రానికి సంబంధించి కూడా కొన్ని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే విదేశీ పర్యటనకు సంబంధించి కేవలం తెలంగాణకు సంబంధించిన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరి కొండా సురేఖ విషయానికి సంబంధించి కావచ్చు, ఈ రోజు కేంద్రంపై చేసినటువంటి కామెంట్స్ విషయానికి సంబంధించి కావచ్చు, బీజేపీ నేతలు ఎటువంటి కామెంట్స్ ఆయనకు కౌంటర్ ఇస్తారు, అదేవిధంగా కొండా సురేఖకు సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయనేది కూడా కొంచెం చూడాల్సి ఉంది. మనిషి రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఇక మొత్తంగా పార్టీ అంతర్గత విషయాలను మాట్లాడను. కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్. ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, కార్యకర్తలైనా ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి అని ఒక సందేశాన్ని అయితే చెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. మొత్తంగా ప్రెస్ మీట్ అంతా కూడా తన అమెరికా పర్యటన, లండన్ పర్యటన గురించే చెప్పారు. తెలంగాణలో విద్యావకాశాలను, విద్యలో పెట్టుబడులను, అదేవిధంగా క్రీడా రంగంలో పెట్టుబడులను పెట్టేందుకు ఇటు లండన్లోను అటు అమెరికాలోను ఇద్దరికీ సంబంధించి ఒకే అంశాలతో ముందుకు వెళ్ళాం. ఇటు లండన్ నుంచి పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నం, అటు అమెరికా నుంచి పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నం చేస్తే ఒక దేశానికేమో పర్మిషన్ ఇచ్చారు, మరో దేశం వెళ్ళటానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. తనకు డిక్లైన్ అని పెట్టారు, ఎందుకంటే పొలిటికల్ రీజన్స్ అని చెప్పారు. పొలిటికల్ రీజన్ అంటే ఏంటో వాళ్ళే వివరణ చెప్పాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ కోణం వాళ్ళకి ఎక్కడ కనిపించింది, ఎందుకు అనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ రాయబార కార్యాలయం అధికారులు ఉంటారు, వాళ్లే మీటింగ్స్ అరేంజ్ చేస్తారు. ఆ మీటింగ్స్కు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలిసినప్పుడు ఎందుకు అమెరికా పర్యటనను రద్దు చేశారు? కావాలనే, కక్షపూరితంగానే, తెలంగాణపై వివక్షతోనే ఆ పర్యటనను రద్దు చేశారు. అటు గుజరాత్ మాత్రం అనుమతులు ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి 2 దేశాల పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా ఒక న్యాయమా? దేశానికి ప్రధాని అయినప్పుడు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన ప్రధాని గుజరాత్ లాంటి రాష్ట్రానికి ఒక్క గుజరాత్కే ప్రధానిగా చూస్తున్నారా? మిగతా రాష్ట్రాలకు కూడా తనే ప్రధాని కదా? ఎందుకు తెలంగాణపై ఇంత వివక్ష? తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా అడుగులు వేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే కేంద్రం కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా ముందుకు సాగినప్పుడే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ పాయింట్ను ఎందుకు మిస్ అవుతున్నారు అని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఇది రేవంత్కు జరిగిన అవమానం కాదు, తెలంగాణ ప్రభుత్వానికి జరిగిన అవమానం కాదు, తెలంగాణ ప్రజానికానికి జరిగిన అవమానం, 4 కోట్ల తెలంగాణ ప్రజానికానికి జరిగిన అవమానంగా తాను భావిస్తున్నాను. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయంపై గళమెత్తాలి. భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఓట్లేస్తే మీరు ఎంపీలయ్యారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపరు అని ప్రశ్నించారు. ఇక రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ అంశం గురించి మాట్లాడతామని కూడా చెప్పారు. రైట్, ఇక సీఎం ప్రెస్ మీట్కు సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత రామూర్తి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామూర్తి గారు, గుడ్ ఈవినింగ్.